చక్కని చుట్టబట్టను నెత్తిన పెట్టిరి సాధించిన హక్కులు పోలేరో సింగరేణి గని కార్మిక ఒక్కొక్కటి జారిపోయేనా సింగరేణి గని కార్మిక సాధించిన హక్కులు పోలేరో సింగరేణి గని కార్మిక ఒక్కొక్కటి జారిపోయేనా సింగరేణి గని కార్మిక 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు పరిశ్రమలో సమ్మె విజయవంతానికి సమ్మె నిరాటంకంగా నిరవధికంగా కొనసాగించడానికి 12 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సింగరేణిలో గుర్తింపు పొందిన ఏఐటీసీ సంఘం నాయకుడు సీతారామయ్య మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో సింగరేణి సంపూర్ణంగా పాల్గొనడానికి తమ బలమే కారణమని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు 35 రోజులు సమ్మె చేశారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కొరకు సింగరేణి యాజమాన్యం ఒక్కరోజు డ్యూటీ చేసినటువంటి వాళ్ళకి 2 మాస్టర్లను ప్రకటించినందువల్ల కొత్తగూడెం ప్రాంతంలో కొద్దిగా కార్మికులు దిగినప్పటికీ మిగిలినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా సింగరేణి కాలేజీలో సమ్మె సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రధానంగా మణుగూరులో ఏనాడు కూడా సింగరేణిలో 100కి 100 సమ్మె జరగలేదు. ఆ ప్రాంతంలో రిటైర్డు ఆర్మీ వర్కర్సు ఆపరేటర్స్గా ఉండటం వల్ల కొద్దిమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కార్మికులు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో సమ్మె సింగరేణి కాలేజీలో సమ్మె 100కి 100 జయప్రదం జరిగింది. దీనికి ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఉంటే కారణం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విధానం వలన ఈ సమ్మె విచ్ఛిన్నం చేయబడింది. ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వస్తుందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్రోహం వల్లనే ఈ యొక్క సమ్మె విచ్ఛిన్నమైంది. ఎమ్మెల్యేలు మంత్రులు ఉద్యమంలోకి రానందువల్ల దీర్ఘకాలికంగా సమ్మె చేసినప్పుడు కూడా కార్మికులు దసరా లాంటి పండుగలను కూడా జరుపుకోకుండా ఆర్థికంగా నష్టం జరిగినప్పుడు కూడా ఈ సమ్మెలో జయప్రదంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్రోహం వల్లనే ఈ యొక్క సమ్మె విచ్ఛిన్నం అనేది జరిగింది. అయినప్పుడు కూడా మిగిలినటువంటి ప్రాంతాల్లో సింగరేణిలో సమ్మె సంపూర్ణంగా జరగటం ఇది హర్షించదగినటువంటి విషయం. అయినప్పుడు కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మరొకసారి ఉద్యమాల్లో పాల్గొనడానికి సింగరేణి కార్మిక వర్గం వెనకపోతూ గతంలో కూడా 9 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు 35 రోజులు 44 రోజులు జీతాలు పోగొట్టుకొని సమ్మె చేసింది మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో ఒక సింగరేణి కార్మికులు మాత్రమే. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మిక వర్గం ముందుంటుందని చెప్పేసి తెలియపరుస్తాం. గజ్జలు గజ్జలు రెండు సేను వాయ సెలక వాయే బతుకు వాయే మెతుకు వాయే మెతుకు మూడాకులాయే మూట వాయే ఊట వాయే కొండు వాయే గోదవాయే వలస పోయి బతుకుడాయే. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగా ఒరే రాజిగా మన తెలంగాణ ఆగమాయ రాజిగా ఒరే రాజిగా సమ్మె చేసి ఆర్థికంగా నష్టపోయింది కార్మికులే అంటూ ఐఎన్టీసీ జాతీయ నాయకుడు బి వెంకట్రావు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే కోరికతో నిరవధిక సమ్మె చేశారు. ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 55,000 మంది కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెను జయప్రదం చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఇప్పుడు కూడా దీర్ఘ పోరాటాలు చేసిన వాళ్ళు కాదు. ఏది ఏమైనా ఖమ్మం జిల్లాలో మరి ఈ సమ్మెకు విఘాతం కలిగింది. లాభ నష్టాలను బ్యారేజ్ వేసుకుంటానికి మేము సమ్మె చేయలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి త్యాగమైనా చేయాలనే ఉద్దేశంతో సింగరేణి కార్మికులందరూ కార్మిక సంఘాలు కార్మికులు ఒక్క తాటి మీద నడిచారు. సమ్మె జయప్రదమైంది.
భవిష్యత్తులో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి సింగరేణి కార్మికులు ఎటువంటి త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఏదైనా సమ్మెలో పాల్గొన్న వాళ్ళు మరి మానిటరీ బెనిఫిట్ లేకుండా, అంటే జీతం ఏమాత్రం లేకుండా మరి నష్టపోయింది ఒక్క సింగరేణి కార్మికులే. మరి ఇది ఏ రకంగా కూడా భర్తీలే చేయలేనటువంటి విషయం. ఇది మేమందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది. అది ఆ రకంగా జరగలేదు. సింగరేణి సంస్థను, కార్మిక సంఘాలను వలసాంధ్రవాదులే కబ్జా చేసిందంటూ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ పేర్కొంటున్నారు. తెలంగాణ పొలిటికల్ చేసి పిలుపు మేరకు తెలంగాణ సాధన కోసం సింగరేణి బొగ్గుగని కార్మికులు అందరికంటే ముందు గతంలో 9 సార్లు సమ్మె చేయడం జరిగింది. దాని తర్వాత కూడా 13వ తారీఖు నాడు అందరూ 8 గంటల నుండి సమ్మెలో పాల్గొంటే సింగరేణి కార్మికులు అర్లీ మార్నింగ్ 4 గంటల నుండి సమ్మెలో పాల్గొన్నారు. దానికి కారణం సింగరేణిలో ఉన్న ఈ 4 జిల్లాలో ఉన్న కార్మికులు వివక్షతకు గురి కావడమే కాకుండా ఆంధ్ర వలసవాదుల చేతుల్లో కీలు బొమ్మల్లాగా ఉన్నారు, బానిసలాగా బతుకుతున్నారు. దానికి నిదర్శనం సింగరేణి కంపెనీలో వైట్ కలర్ జాబ్స్ మొత్తం ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసుకున్నారు. తట్ట మోసేది, బండ కింద చచ్చిపోయే పోస్టులు మా తెలంగాణ వాళ్ళకు వచ్చినాయి. ఆర్టీసీలో మహమూద్ అలీ, ఇంకోడు నాగేశ్వరరావు ఇద్దరు ఎట్లా మోసం చేయడానికి, ఆంధ్ర వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు బట్టబయలేరు. మన సింగరేణిలో ఐఎన్టీసీ, ఏఐటీసీ వాళ్ళు అదే పాత్ర సింగరేణిలో పోషించారు. కాకపోతే అది ఖమ్మం జిల్లా ఉండడం వల్ల బతికారు. ఇదే రామగుండం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో వాళ్ళు ఆ పాత్ర పోషిస్తే ఇక్కడ వీపు పలిగేది కనుకనే ఇక్కడ వాళ్ళు జోలికి రాలేదు. 100% ఈ ఏరియాలో సమ్మె జరిగింది. ఇప్పటికి కూడా ఈ ప్యాకేజీలు గ్యాకేజీలు కాదు, మాకు కావాల్సిన తెలంగాణే కావాలి. తెలంగాణ వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. సత్తుపల్లి దాకా దాదాపు 150 మంది కొత్త మైన్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఒక్క మైన్కు కనీసం 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం సింగరేణిలో ఉంది. దీన్ని పక్కన పెట్టి కాంట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ ఉద్యోగాలు కూడా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కనుకనే తెలంగాణ అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో ఈ కొత్త బాయిలు రావచ్చు, కొత్త ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో తెలంగాణ సాధన కోసం పోరాటం బొగ్గని కార్మికులు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇంకెప్పటికైనా తెలంగాణ రాకపోతే మా బతుకులు బజార్లో పడతాయి. ఆంధ్ర వాళ్ళ దగ్గర మనం బానిసలాగా బాంచదని కూడా బతకడం ఉంటుంది. కనుక తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. సింగరేణిలో చిచ్చు రగిలెరా, బొగ్గు బావిలో అగ్గి పుట్టెరా, తట్ట సెమ్మసుల సాము చేసెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరను కూతత సమ్మె గట్టెరా, సైరను కూతత సమ్మె గట్టెరా. బెల్లంపల్లి పల్లె మోయరా, రాయేసుడా రారా, గోదావరి కని గొడ్డలెత్తురా, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. తెలంగాణ రాష్ట్రం కోసం సింగరేణి కార్మికులు అగ్రభాగాన నిలిచి పోరాడారంటూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కింగర్ల మల్లయ్య గారు వ్యాఖ్యానిస్తున్నారు. సింగరేణి కార్మికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి బొగ్గు బావుల్లో పనిచేసే కార్మికులు తమ ప్రాణప్రదమైనటువంటి తెలంగాణ ఆకాంక్ష కోసం కూడా అదే పోరాట పటిమతోటి తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడం జరిగింది. 35 రోజుల చరిత్రాత్మక పోరాటం ద్వారా ఇవాళ మొత్తం రాష్ట్ర దేశ పారిశ్రామికంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక ఆదర్శవంతమైన పాత్ర పోషించడమే కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో దోబోసలాడుతున్న దానికి చెంపపెట్టు లాంటి సమాధానం సింగరేణి కార్మిక వర్గం ఇవ్వడం జరిగింది. తమ పోరాటం, తమ యొక్క ఆకాంక్ష కేవలం జీతభత్యాల కోసం కాదు, తమ జీవితాల మార్పు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో అసమాన త్యాగాల పరంపర సింగరేణి కార్మిక వర్గం అంతా పోషించడం జరిగింది. ఈ చరిత్రలో ఇవాళ సింగరేణి కార్మిక వర్గం పోషించినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ సమ్మె ద్వారా ఇవాళ రాష్ట్ర
ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ దిగిరాక తప్పనటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని ఇవాళ సింగరేణి కార్మికులు సృష్టించారు. దానితోటే దాని ప్రభావంతోటే ఇవాళ మొత్తం రాజకీయ వర్గంలో ఢిల్లీలలో ఇవాళ కదలిక రావడానికి ప్రధాన భూమిక ఇవాళ సింగరేణి కార్మిక వర్గం పోషించారు. ఈ సమ్మె కాలంలో ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం అనేక రకాలైనటువంటి కుట్రలు చూపెట్టిండ్రు, ఆశ చూపెట్టిండ్రు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని. అయినా కూడా వాటన్నిటినీ ఎడమ కాలుతోటి తన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ మమేకం కావడం జరిగింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి అనేక మంది కుట్రలు చేసిండ్రు, కుహన ఎత్తుగడలు పన్నిండ్రు, అదేవిధంగా దొంగ నాటకాలు ఆడిండ్రు. తెలంగాణ ఉద్యమంలో వారాల తడబడి కనబడకుండా పోయిన వాళ్ళు సమ్మె విరమించిన తర్వాత మేమే ఈ ఉద్యమానికి నాయకత్వం అనేటువంటి అనేక అంశాలని కూడా కార్మిక వర్గం పసిగడుతున్నటువంటి నేపథ్యాన్ని ఇవాళ సింగరేణి కార్మిక వర్గం సృష్టించినటువంటి ఈ పోరాటం ద్వారా ఇవాళ తేటతెల్లమవుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదే కాకుండా చట్టాలను గౌరవించాల్సినటువంటి సింగరేణి యాజమాన్యమే చట్టాలను ఎట్లా తుంగలో దొక్కుతున్నదో కూడా స్పష్టంగా ఈ సమ్మె ద్వారా స్పష్టమైందని, అదేవిధంగా ఇవాళ యాజమాన్యం చేసిన అనేక కుట్రల్ని కూడా ఇవాళ ఎడమ కాలితోటి తన్నుతూనే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి కొన్ని సంఘాల యొక్క ఇవాళ నయా వంచనను కూడా చాలా స్పష్టంగా ఈ ఉద్యమం తేటతెల్లం చేసిందని సందర్భంగా భావిస్తున్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం సమ్మెలోకి రాకుండా ముఖ్యంగా ఏఐటీసీ ఐఎన్టీసీ దగుల్బాజీ విధానాల ఫలితంగా ఇవాళ సమ్మె యొక్క ప్రభావం ఆ కొద్ది మేరకైనా తగ్గియడానికి ప్రధాన పాత్ర ఇవాళ ఏఐటీసీ ఐఎన్టీసీ పోషించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అధికారులు తెలంగాణ కోసం ఉంటున్నామని చెప్పడం అంటే ఆరాటం తప్పితే తెలంగాణ ఉద్యమం కోసం అంకిత భావం లేదనేది చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమ్మె కాలంలో 2 రోజులు సమ్మెకులో పాల్గొంటున్నట్టుగా ప్రకటనల ఫోజులు ఇచ్చి ఆ సమ్మెలో కూడా ఇవాళ గణనీయంగా ఉత్పత్తి సాధించినటువంటి నీచమైన చరిత్ర ఇవాళ అధికారులు మూటగట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో సింగరేణి కార్మిక వర్గం అంటే త్యాగాలకు ఇవాళ ఉద్యమాలకు మారుపేరైనటువంటి సింగరేణి కార్మికులు ఇవాళ తెలంగాణ కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించడం జరిగింది. అవసరమైతే ఎప్పుడైనా ఇదే పోరాటంతో ఇదే ఉద్యమ తేజంతో ముందుకే సాగుతాం తెలంగాణ వచ్చేదాకా పోరాడి తీరుతామని ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా ప్రతిజ్ఞ పొందుతున్నారు. ఆకలి మంటలతోటి కడుపు కట్టుకొనైనా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడానికి సింగరేణి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలుస్తుంది. 35 రోజుల సమ్మె పోరాటం ఇవాళ మా ఒక ఉద్యమ తేజాన్ని ఉద్యమ స్ఫూర్తిని కాపాడుకుంటూనే ఆ రోజు తాత్కాలికంగా విరమణ చేయడం జరిగింది. అయితే అందరి ముందట సింగరేణి సిఎండి గారు ఒప్పుకున్నటువంటి మాటను నిస్సిగ్గుగా ఇవాళ అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ లీవులు కట్టిస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం లీవులు కట్టియకుండా అనేక రకాలైనటువంటి కుంటి సాకులు చెప్పి జాప్యం చేయడానికి కూడా కార్మిక వర్గం ఎవరు కూడా ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలంగాణ వ్యతిరేకుల యొక్క కుట్ర, ముఖ్యంగా ఆంధ్ర అధికారుల కుట్ర అని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే సమ్మె కాలంలోనే ఇవాళ నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసి కార్మికుల ఇళ్లకు, ఇప్పుడు సమ్మె అయిపోయిన తర్వాత ఇవాళ అనేక కుంటి సాగులు చెప్పి 4 గంటల పాటు ఇవాళ కార్మికులకు కరెంటు కోత కోయడం అనేటువంటిది ఈ ఆంధ్ర అధికారుల కుట్రలో భాగంగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. వెలకట్టని త్యాగాల వెలుగులోన తెలంగాణ జల సాధన చేయగరారండి. జల సాధన చేయగరారండి. సింగరేణిలో కొనసాగిన సమ్మె రాజకీయ నాయకులు గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ గోదావరిలోయ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి యొక్క భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోటే ముడిపడి ఉందనేటువంటి నమ్మకం కార్మిక వర్గం బలంగా కలిగి ఉంది, ఆ ఆకాంక్షను కలిగి ఉంది. కనుకనే ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో లేని విధంగా తెలంగాణ జిల్లాల్లో సకల జనుల సమ్మె, సింగరేణి కార్మిక వర్గం చేసినటువంటి సమ్మె ఏదైతుందో అది ఆదర్శం, రాష్ట్ర కార్మిక వర్గానికి ఆదర్శం. ఇంత పెద్ద ఎత్తున ప్రభావం చూపినటువంటి సమ్మె ఇది. గత ఏ సమ్మెల్లో కూడా ఇంత ప్రభావం కలిగించలేదు. సింగరేణిలో తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంది కనుకనే కార్మిక వర్గం ఇది నా కోసం, నా తెలంగాణ రాష్ట్రం కోసం, నా జీవన్మరణ సమస్య అని చెప్పేసి కార్మిక వర్గం నిలబడ్డది. ఈ సమ్మెను విఫలం చేయడానికి ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం
అదేవిధంగా ఏఐటీసీ ఎన్టీసీ లాంటి సంఘాలు పేరుకు సమ్మెలో ఉన్నప్పటికీ కూడా సమ్మెను విఫలం చేయడానికి అనేక కోణాల్లో ప్రయత్నాలు చేశారు అధికారులు. ప్రభుత్వం ముప్పేట సమ్మె మీద దాడులు చేస్తున్నప్పటికీ కూడా స్థిరంగా నిలబడేటువంటి పరిస్థితి సమ్మె వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మేర కదిలినాయి. సమ్మె విరమణ అనేటువంటి ఐఎఫ్టీ సరైనదని భావిస్తుంది. ఎందుకంటే మరొకసారి రేపు సమ్మెని కొనసాగించడానికి కార్మిక వర్గం శక్తిని మొత్తం నష్టపోకుండా ఉండడానికి తిరిగి సమ్మె కొనసాగించడానికి అన్ని సంఘాలు ఐక్యంగా సమ్మె కొనసాగించినాయి, సమ్మె విరమించినాయి. ఈ రెండు కూడా సరైనటువంటిదే. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగితే ఉవ్వెత్తున తిరిగి కార్మిక వర్గం తమ శక్తిని కేంద్రీకరించి నిలబడటానికి కావాల్సినటువంటి విధంగా సమాయత్తమైంది, అట్లా నిలబడ్డది. అందుకే ఈ సమ్మె విరమణ అనేటువంటిది తాత్కాలిక వాయిదా తప్ప మొత్తం ఎప్పుడో ఉద్యమం నుంచి దూరం కావడం ఎంత మాత్రం కూడా కాదు. మళ్ళీ ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం ఉద్యమిస్తే శక్తి ఏందో ప్రభుత్వానికి ముందే తెలిసే విధంగా చూపెట్టగలిగింది. కనుక ఈ సకల జనాల సమ్మె మొత్తం కార్మిక వర్గానికి, ప్రజలకు, రాజకీయ పార్టీలకు అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. దీన్ని చూసి వాళ్ళ మొత్తం కూడా తెలంగాణ ప్రజలు మరి ఎప్పుడంటే అప్పుడు రేపు ఉద్యమంలోకి వస్తే తెలంగాణ సింగరేణి గని కార్మిక వర్గం కూడా తన వంతు చారిత్రక బాధ్యతని సమ్మెని రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ సమ్మెలో చేయడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటిది ఐఎఫ్టీ భావిస్తూ ఉంది. సమ్మె విచ్ఛిన్నానికి రాజకీయ నాయకులు ప్రభుత్వం చేసిన కుట్రలు కుతంత్రాలు పనిచేయలేదని తెలంగాణ కోల్ బెల్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు రాజగోపాల్ అంటున్నారు. సింగరేణి తమ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. అలాంటి సింగరేణి కార్మికులు కూడా ఒకే పిలుపుతోటి సమ్మెలో పాల్గొనడం అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గుబులు పట్టించిన రీతిలో సమ్మెను దిగ్విజయం చేయడం జరిగింది. ఇంత జరిగినా కానీ కేంద్రం స్పందించక కొంత స్పందించినట్టు నటించి మళ్ళీ తిరిగి బర్రె మీద వానబడ్డట్టు ఉండడం నిజంగా కార్మికులకు అందరికీ ఒక నిరాశాజనకం అనిపించింది. అయినా సమ్మె రాష్ట్ర సాధన కోసం ఇంకా సమ్మెను ఎంతకాలమైనా కొనసాగించాలని కార్మికులు అనుకున్న సమయంలో కొన్ని కార్మిక సంఘాలు వాటికి రాజకీయ నాయకులు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొన్ని సంఘాల వల్ల విద్రోహపూరిత వలన సమ్మెను ఒక వాయిదా వేసుకునే పద్ధతికి దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో 3 ఆచారాలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణలో ఏదైనా గ్రామాలలో ఇంటికి ఏదైనా గాలి ధూళి పీడ వస్తే దుబ్బులగాయ అని అంటారు. ఆ దుబ్బులగాయ తోటి దుబ్బుల కొలుపు పెట్టుకుంటారు దేవుళ్ళని కొలుసుకోవడం కోసం. ఆ దుబ్బుల కొలుపు తెలంగాణ కొలుపుగా కొన్ని 10 ఏళ్ళ నుంచి తెలంగాణ కొలుపు ఇంటింటికి వెళ్ళింది. తర్వాత పెద్దమ్మల గాయ, మొన్నటి సకల జనుల సమ్మె ఒక పెద్దమ్మల గాయ లాంటిది. అది ఏమి మొత్తం మన శరీరాన్ని మనమే హంటర్తో కొట్టుకొని, మన శరీరాన్ని మనమే బ్లేడ్తో కోసుకొని, రక్తాన్ని అర్పించి ఏ విధంగా పెద్దమ్మలోళ్ళు రూపాయి అడుక్కుంటారో ఆ విధంగా సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ కావాలని తమకు తమే బంధువులు పెట్టుకొని తమ జీతాలు అవసరం లేదనుకొని అంత మొండిగా వ్యవహరించినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో రకంగా దాన్ని వాయిదా వేయించే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ నాయకుల విద్రోహపూరితంగా మళ్ళీ సకల జనుల సమ్మెను వాయిదా వేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నదిగా లాస్ట్ ఆచారం ఒకటే, పంబాలగాయ. ఆ పంబాలగాయ ఎలా ఉంటుంది అంటే మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. పొలుమారిలో మొత్తం గ్రామం యొక్క చుట్టూ కూడా పొలమారి లోపల గొర్రె పిల్లను గావు పట్టి రక్తం ఉంచి బార్డర్ మీద తిరుగుతారు. అట్లా తెలంగాణ మొత్తం పొలమారికి 10 జిల్లాలకు ఆ విధమైన రక్తాన్ని అర్పించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈ తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్లో ఉన్నాం, ఎన్నికల్లో గెలిచాము అనుంటున్న వాళ్లకు ఇక ఇంతకన్నా ఉద్యమ స్వరూపాలు ఏ విధంగా తీసుకురావాలో అర్థం కాని పరిస్థితి ఉంది. తలకునొక్కని సుట్టబట్టను నెత్తిన పెట్టిరి సాధించిన హక్కులు పోలేరో సింగరేణి గని కార్మిక ఒక్కొక్కటి జారిపాయనా సింగరేణి గని కార్మిక సాధించిన హక్కులు పోలేరో సింగరేణి గని కార్మిక ఒక్కొక్కటి జారిపోయేనా సింగరేణి గని కార్మిక. 65,000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నా, అనేక పోరాటాలు చేస్తున్నా
610 జీవో సింగరేణిలో నేటికి అమలు కావటం లేదని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు పులిమోహన్ అంటున్నారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కాలేజ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సింగరేణి జాక్లో ముందుండి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి అన్ని ఏరియాలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కార్మిక వర్గం ఇప్పటికే ముఖ్యంగా గ్లోబలైజేషన్ ద్వారా తమ ఉపాధిని కోల్పోయిన క్రమంలో 1980 నుండి కూడా ఇక్కడ సీమాంధ్రులు చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా వలస వచ్చి కార్మికుల పిల్లలను వాళ్ళ చిన్న ఉద్యోగాలకు కూడా రాకుండా చేయడం అనేది కార్మికులకు కంటగింపుగా కలిగింది. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాడర్లలో కూడా ఈరోజు 2600 మందికి 2000 మంది తెలంగాణ ప్రాంతీయులే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నివురు కప్పిన నిపులో ఉన్న ఈ అసంతృప్తిని సింగరేణి కార్మికులు ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనే ఉద్దేశం కొద్దీ స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. ఈ 35 రోజుల సమ్మె విజయవంతం కావడానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు తమ వంతు కృషిగా చేశారు. అయితే ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరగలేదు, లేకపోతే సమ్మె విరమణ జరిగింది అంటే అది తప్పవుతుంది. ఈ ప్రజాస్వామిక యుద్ధంలో ప్రజాస్వామిక పద్ధతిలో చేపట్టిన సకల జనుల సమ్మె ఒక విరమణ మాత్రమే. ముందు రాబోయే తరంలో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా సింగరేణిలో ఉన్న ఎస్సీ ఎస్టీ దాదాపు 20,000 మంది కార్మికులు, దానికి అనుబంధంగా ఉన్న మళ్ళీ 50-60 వేల మంది బయట కార్మికులందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాల కొరకు తప్పకుండా ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా ముందుండి పోరాడుతుంది. కార్మికులు చేసిన సమ్మె ఫలితాన్ని రాబట్టడంలో పొలిటికల్ జేఏసీ విఫలమైందంటూ నీరెడ్డి రాజన్న తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు వెల్లడిస్తున్నారు. కార్మిక సంఘాల వైఫల్యం వల్ల కొత్తగూడెంలో అక్కడ కొంత సమ్మెకు విఘాతం కలిగింది. సమ్మెకు పిలిపించినప్పటి నుంచి మొదలుకుంటే మళ్ళీ ఇటువైపు సింగరేణి కార్మిక వర్గంతో మన మధ్య కూడా ఉద్యమం చేస్తూ ఉంటే దీనికి నాయకత్వం వహించాల్సిన పొలిటికల్ చేసి ఏ ఒక్కనాడు కూడా రాకపోవడం అది ఎంతో బాధాకరం, విచారకరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే అన్ని కార్మిక సంఘాలన్నీ కలిసి పొలిటికల్ చేసి చైర్మన్ కోదండరామ్ గారిని మళ్ళీ గోదావరికని మీటింగ్కి పిలిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా జరుగుతున్న సమ్మెలో మిగతా దీనికి నిరవధిక సమ్మెగా కొనసాగుతున్న దీన్ని సకల జనుల సమ్మెను సార్వత్రిక తిరుగుబాటుగా మలచడంలో పొలిటికల్ చేసి ఫెయిల్యూర్ తరం వల్లనే ఈ సమ్మెను విరమించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము సమ్మె విరమణ కూడా ఇది తప్పు, సమ్మె విరమించొద్దు, తెలంగాణ రాష్ట్రం ప్రకటించేంత వరకు కూడా సమ్మెను కొనసాగిద్దాం. ఇది ఆర్థిక పోరాటాల వైపు మళ్ళీ సమ్మె కాదు, ఇది ఆర్థిక పోరాటాల కోసం చేసిన సమ్మె కాదు, కాబట్టి ఈ సమ్మెను కొనసాగిద్దామని చెప్పినప్పటికీ ఐక్య ఉద్యమాల్లో భాగంగా ఐక్య ఉద్యమాలకు స్ఫూర్తిగా తీసుకొని దాని నుండి మేము సమ్మె విరమణ వైపు మొగ్గు చూపకుండా సమ్మెను కొనసాగించాల్సిందిగా మేము పిలిపివ్వడం జరిగింది. తెలంగాణ ఆవశ్యకత ఏర్పాటుపై లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఈ సమ్మె ద్వారా సమాధానం లభించిందని జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకుడు బండారు కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ తరం యువకులు ఎంతో సమ్మె గురించి చర్చ జరిగింది. సమ్మెలో పాల్గొన్న విధానం, సమ్మె ఎందుకు చేస్తారనే విధానం చర్చ లేవదీసింది. దీనివల్ల కొత్త పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అందుకోసం సింగరేణి కార్మికులకు సింగరేణి సాధించినటువంటి హక్కులు అవన్నిటినీ వ్యక్తిగత హక్కులే కాకుండా తెలంగాణ సామాజిక న్యాయం కోసం, తెలంగాణ ప్రజాస్వామ్య విలువల కోసం సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయేది. సింగరేణి కార్మికులు ఎంతో నిజాయితీతో, పట్టుదలతో తెలంగాణ సాధన కోసం దీక్షతో ముందుకు వచ్చి ఈ సమ్మెను దిగ్విజయం చేసినారు. మరోసారి తెలంగాణ రాజకీయ జేఏసీ, సింగరేణి కార్మిక జేఏసీ మరొకసారి తెలంగాణ రాకుంటే తెలంగాణ పట్ల కేంద్రం ఏ అభిప్రాయం చెప్పకుంటే మరోసారి సమ్మె సిద్ధం కావడానికి
సన్నద్ధమై ఉన్నారు. వాళ్ళ జీతాల గురించి కానీ వాళ్ళ కుటుంబ సమస్యల మీద కానీ ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండడానికి కారణాలు వ్యాపారులు కూడా గోదావరి ఖనిలోని లేక బెల్లంపల్లి, మందమరి, శ్రీరాంపూర్, కొత్తగూడెం పట్టణాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఈ సమ్మెకు ఫుల్ మద్దతు ఇవ్వడం వల్ల మొక్కవోని ధైర్యంతో కార్మికులు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎలాంటి ఈ ఆందోళన చెందకుండా సమ్మె చేసినారు. గజ్జెలు గజ్జెలు రెండు సేను వాయ సెలక వాయే బతుకు వాయే మెతుకు వాయే మెతుకు మూడాకులాయే మూట వాయే ఊట వాయే కొండు వాయే గోదవాయే వలస పోయి బతుకుడాయే. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగవర రాజిగా మన తెలంగాణ ఆగమాయ రాజిగవర రాజిగా. సమ్మె కొనసాగినంత కాలం 4 జిల్లాల్లోని బొగ్గుబావులన్నీ పోలీస్ క్యాంపులయ్యాయని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కోల్బెల్ట్ అధ్యక్షుడు మల్లావజుల వంశీ పేర్కొన్నారు. విద్రోహకర సామాజిక శక్తులు, రాజకీయ శక్తులతో పాటు ప్రభుత్వం ఒక సింగరేణి సమ్మెను విచ్ఛిన్నం చేస్తే మేము తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయొచ్చు అని భావించింది. ఒక 10 ఏళ్ల తర్వాత సింగరేణిలో పోలీసులు అనుసరించి ఇళ్లలో పడుకున్న వాళ్ళను బలవంతంగా లుంగీల మీద ఉన్న వాళ్ళను కూడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో తీసుకువెళ్ళి పనిచేయించాలని తుపాకులు పెట్టి బెదిరించిన తెలంగాణ కోసం చచ్చిపోతాం కానీ పనిచేయమని తెగే చెప్పిన కార్మిక వర్గానికి ఈ సందర్భంగా జేజలు చెప్పాలా. ఆ జేఏసీ కోఆర్డినేషన్ అనేది ఈ సకల జనుల సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు 7 కార్మిక సంఘాలు కలిసి పనిచేయడానికి దోహదపడ్డది. ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి కాకుండా రేపు కార్మిక హక్కుల సాధనకు, పోరాటాలకు కూడా ఈ స్ఫూర్తి ఉపయోగపడుతుంది. కార్మిక సంఘాలు అనివార్య పరిస్థితుల్లో కలిసే వాతావరణానికి ఇవాళ జేఏసీ పాత్ర ఒక బీజం నాటిందని సందర్భంగా కూడా చెప్పొచ్చు. సింగరేణి కార్మికులు ఇంత తీవ్రంగా తెలంగాణ కోసం సమ్మె ఎందుకు చేసిరు, ఒక రాజకీయ ఆకాంక్ష కోసం కార్మిక వర్గం ఇంత తీవ్రంగా ఎందుకు సమ్మెకు దిగింది అనే దాని మీద ఇప్పటికీ ప్రభుత్వం సమ్మె జరిగి అయిపోయిన తర్వాత 15 రోజులకు కూడా ఎంక్వైరీ చేయించి ఫీడ్బ్యాక్ తీసుకుంటుందంటే ప్రభుత్వానికి ఎంత భయం పుట్టించిందో సింగరేణి కార్మికులు అనేది ఈ సందర్భంగా అర్థమైంది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు దోపిడీదారులకు సింహ స్వప్నాలయ్యారని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మణ్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో ఒక కీలక పాత్ర వహించారు. ఒక సింగరేణిలోనే కాకుండా గ్రామాలలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రసాన్ని, ఉద్యమానికి ప్రతి ఇంటికి నూరిపోసిన సింగరేణి కార్మికులకు నిజంగా వాళ్లకు ఏ ఉద్యమం కూడా సాటిరాదు. అందుకే వాళ్ళు ఈ సింగరేణి సమ్మెలో వాళ్ళు విజేతలు, రేపటి తెలంగాణ నిర్మాతలు. ఇప్పటికైనా ఒకటే, సింగరేణి కార్మికుల ఆశయాలను, లక్ష్యాలను ఈ ప్రభుత్వాలు, సమైక్యాంధ్రవాదులు, సమైక్యవంత తొత్తులు గుర్తిస్తే బాగుంటుంది. లేకపోతే ఎప్పటికైనా సింగరేణి కార్మికుల ఉసురు తగిలి వాళ్ళు పతనంగా తప్పదని. సింగరేణిలో చిచ్చు రగిలెరా, బొగ్గు బావిలో అగ్గి పుట్టెరా, తట్ట సెమ్మసుల సాము చేసెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా. బెల్లంపల్లి పల్లెమోయరా, రాయేసుడా రారా, గోదావరి కని గొడ్డలెత్తురా, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. గని కార్మికుల సమ్మె విచ్ఛిన్నానికి చేసిన కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టిన సింగరేణి కార్మికులంటూ సీనియర్ జర్నలిస్టు టీజేఎఫ్ రామగుండం నాయకుడు ఏ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు సమ్మెను విజయవంతం చేసి తమ ఆకాంక్షను, తెలంగాణ పట్ల తమకున్న ప్రేమను వ్యక్తం చేసిండ్రు.
ఈ సమ్మె లోపల కార్మిక సంఘాలు అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగడం మాత్రం ఇది ఒక చరిత్రాత్మకం. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏ పోరాటాల విషయంలో కానీ కార్మికుల హక్కుల విషయంలో కానీ ఎప్పుడు కూడా ఇంత గట్టిగా ప్రయత్నం చేసిన దాఖలాలు అయితే లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో మాత్రం అందరూ కలిసికట్టుగా ఒక్కటిగా ముందుకు సాగిన్లు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు కూడా ఇంకా ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని ఒక వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చిండ్రు. ఇక రాబోయే రోజులలో కూడా సింగరేణి కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ముందుంటారని ఒక హెచ్చరిక చేసిండ్రు. ఈ హెచ్చరికను గుర్తించైనా కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశగా మనం ముందుకు సాగే అవకాశం ఉన్నది. ఎన్నో రకాలుగా ఈ కుట్రలు పన్ని సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి చేసినప్పుడు కూడా అన్నింటినీ తిప్పికొట్టిండ్రు కార్మికులు. కార్మిక సంఘాల నాయకులు కూడా ఏకతాటి మీద నిలవాలని ఇదంతా సాధ్యమైందని. సమ్మె విరమణ వల్ల కార్మికుల్లో అసంతృప్తి మిగిలిందని మందమర్రి డివిజన్ కన్వీనర్ హెచ్ రవీందర్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల చైతన్యం చాలా అందనంత దూరంలో ఎత్తులో ఉంటే కార్మిక నేతల చైతన్యం మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అత్యంత పారిశ్రామిక విప్లవం తీవ్రం కాబోయే పరిస్థితుల్లోనే సింగరేణిలో సమ్మె విరమించడం అనేటువంటిది ఒక బాధ కూడా ఇవాళ చాలామంది విశ్లేషకుల లోపల కూడా ఉన్నది. అది వాస్తవమే కావచ్చు. కానీ ఇంతటి పారిశ్రామిక సంక్షోభానికి మూల కారకమైనటువంటి సింగరేణి కార్మికులకి సరైనటువంటి ట్రేడ్ యూనియన్ నాయకత్వం లేకపోవడం వల్లనే సమ్మెను విరామంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి నెట్టివేయబడ్డది. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలను దోచుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడి ప్రాంత వనరుల మీద వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు కూడా మా మీద అధికారం చెలాయిస్తున్నప్పుడు కూడా ఈ ప్రాంతం తిండి తింటున్నటువంటి కనీస స్పృహ సోయి కూడా లేకుండా వాళ్ళు ఇవాళ సమ్మెను విద్రోహం చేసి దొంగతనంగా తమ వ్యక్తిత్వాన్ని మరిచి తమ విధులను మరిచి విధుల పరిధులను దాటి కూడా ఇవాళ దొంగతనంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి నానా రకాలుగా సింగరేణి అధికారులు చాలామంది ప్రయత్నించారు. సింగరేణిలో నేటికి కొనసాగుతున్న సీమాంధ్ర దోపిడీని నిలుపు చేయాలని శ్రీరాంపూర్ డివిజన్ కన్వీనర్ గోష్క మల్లేష్ పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది అధికారులతో దొంగ బొగ్గు రవాణాకు ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ మేము చెల్లించిపోలేదు. తీవ్రంగా సమ్మెలో పాల్గొన్నాం. అయినా మా యొక్క ఆకాంక్షలను గౌరవిస్తుందని ఆశించాం. అయినప్పటికీ మాతో కలిసి వస్తున్నటువంటి రాజకీయ నాయకులు కలిసి రాక వాళ్ళు రాజీనామాలు చేయక ద్రోహం చేయడం జరిగింది. కాంగ్రెస్కు ఖతం కరో తెలంగాణకు హాసిల్ కరో నినాదం మేరకు ఈ యొక్క పంతా మార్చుకొని సమ్మెను విరమించడం జరిగింది. ఆ యొక్క పరిణామాన్ని కూడా మేము సింగరేణి కార్మికులుగా ఆహ్వానించాం. అదేవిధంగా రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు సమ్మెను విరమించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కార్మికులు వెనుకడుగు వేయట్లేదు. రానున్న కాలంలో ఎంతటి నిర్బంధాలను సైతం ఎదుర్కొని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రేపటి తెలంగాణ సాధనలో మా వంతు కృషిలో భాగంగా అవసరమైతే మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. గజ్జలు గజ్జలు రెండు రేణు వాయ సెల్క వాయే బతుకు వాయే మెతుకు వాయే మెతుకు మూడాకులాయే నోట వాయే ఊట వాయే కొండు వాయే గోర వాయే వలస పోయి బతుకుడాయే. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగా ఒరే రాజిగా మన తెలంగాణ ఆగమాయ రాజిగా ఒరే రాజిగా తెలంగాణ పోరాటంలోనే కార్మిక శక్తి అజేయమైందని నిరూపించారంటున్న RG2 డివిజన్ కన్వీనర్ వర్ధినేని సుధాకర్ రావు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తలపెట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి గని కార్మికులు తమ ప్రధాన భూమికను ప్రదర్శించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సెగను ఢిల్లీకి తాకించగలిగారు. రాష్ట్ర సీమాంధ్ర ప్రభుత్వం తమపై ఒత్తిడి చేసి అనేక రకాలుగా ఈ యొక్క పోలీసులతో అక్రమ అరెస్టులతో అక్రమ కేసులు బనాయించి ఒక సమ్మెను ఒక
తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్ర పడింది. ఈ యొక్క ఉద్యమానికి ఈ యొక్క అరెస్టులు కానీ ఈ యొక్క కేసులు కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తెలంగాణ కార్మిక సోదరులకు ఇవి కొత్త కాదు. గతంలో అనేక సార్లు జైలుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఈ యొక్క పోరాటాల చరిత్ర పోరాటాల గడ్డ ఈ యొక్క సింగరేణి గడ్డ. అనేక సందర్భాల్లో మేము సమ్మె చేసినాం. ఈ యొక్క సమ్మె చాలా కీలకమైంది. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. వెలకట్టని త్యాగాల వెలుగులోన తెలంగాణ జల సాధన చేయగరారండి. జల సాధన చేయగరారండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో సింగరేణి కార్మికులు అధికారులు భాగస్వామ్యమవుతున్న వీళ్ళలో మరింత ఐక్యత రావాలని, తద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలంగాణ అవేర్నెస్ ఫోరం నాయకులు పెద్దపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మొక్కవోని ధైర్యంతో తమ సమ్మెను కొనసాగించి సమ్మెను విజయవంతం చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం పిలుపొచ్చినప్పుడు సింగరేణి కార్మికులుగా మేము ముందు వరుసలో ఉంటాం. సుదీర్ఘ పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. తరతరాలుగా అణచివేతలో జీవిస్తున్న తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారని తమిళనాడు వాసి కుమరేషన్ పేర్కొంటున్నారు. నా పేరు కుమరేషన్. నేను తమిళనాడు నుంచి 1985 సెప్టెంబర్ 25 సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోను ఓపెన్ కాస్ట్గా టెక్నీషియన్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్న ప్రజలు అంత పబ్లిక్ జనాలు తెలంగాణ సెపరేట్ కావాలి అని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారని, వాళ్ళకి నిజంగానే మేము తెలంగాణ సెపరేట్ ఉంటే మేము అంత ఫ్రీగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ సింగరేణి ఉంటుంది. సింగర్లో ఉన్న బొగ్గు అంతా ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీ లేదు. కానీ చేయడానికి మనుషులు లేక కాదు, చదువుకున్న వాళ్ళు లేక కాదు, కానీ ఇండస్ట్రీలు పెట్టలేదు. పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. మేము వచ్చినప్పుడు నియర్లీ 1,00,000 మంది ఉండేది సింగరేణిలో ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఎన్ని వేల మంది ఉన్నారు. రేపు ఇంకా ఎప్పుడు ఇక్కడ మన సింగరేణి మొత్తం ప్రైవేటేషన్ ఎంతమంది ఈ తెలంగాణ వాళ్ళు హయ్యర్ లెవెల్ ఉద్యోగం చేస్తున్నారు. ఎంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు, సబ్ కాంట్రాక్టెడ్ చిన్న సబ్ కాంట్రాక్టర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ ఉన్న సంపద అన్నీ దోసుకోపోతున్నారు. సో ఇక్కడ నిజమైన జనాలకి వాళ్ళు తెలంగాణ కోరుకుంటున్నారు. తెలంగాణ కావాలని తెలంగాణ ఉద్యమం మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ఇదే సాత్వికంగా నడుస్తుంది. ఈ టైంలో గవర్నమెంట్కి బుద్ధి వచ్చి పెద్ద ఆఫీసర్లు వాళ్ళు పొలిటికల్ డ్రామాలు చేయకుండా నిజంగా వాళ్ళను మన ప్రజలను గౌరవించి వాళ్ళకి తెలంగాణ ఇప్పిస్తే బాగుంటుంది. లేకపోతే ఒక వేరే విధంగా ఉద్యమం వచ్చిందంటే గవర్నమెంట్ తట్టుకోలేదు. ఇంకన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన జోగి అరరే ఉద్యోగి బలచల్ ఉద్యోగి మేలుకో ఊరూరా తరలి రండి ఉద్యమాల తోట మన తెలంగాణ సాధించు. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిండ్రు. సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిండ్రు. ప్రజలంతా అరరే ప్రజలంతా బలచల్ ప్రజలంతా కదిలిండ్రు. ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణమైన ఇద్దాము ప్రజా తెలంగాణకై. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. తెలంగాణలో కొనసాగుతున్న పోరాటం మరో స్వాతంత్ర్య పోరాటాన్ని మరిపిస్తున్నదని బీహార్ వాసి కేకే మిశ్రా పేర్కొన్నారు. केके मिश्रा, मैं बिहार से सिंगरानी कोल्ड्रीज में काम करता हूँ. मुझे यहाँ आए करीब
20 साल हो गया। इस कोलरीज एरिया में मैं देखा ये तेलंगाना के अंदर है और ये तेलंगाना में बहुत ही परिश्रम वाला आदमी है, बहुत कष्ट से अपना काम करता है। लेकिन भारत सरकार जो सेंट्रल में बैठे हुए हैं ये तेलंगाना के बारे में नहीं सोच रहे हैं। मैं यहाँ का बच्चा के मुंह से, एक बुढ़ी औरत के मुंह से यही सुनता हूँ जय तेलंगाना जय तेलंगाना, लेकिन भारत सरकार उस बुढ़ी औरत का, उस बच्चे के ऊपर ध्यान नहीं देखती। यहाँ तक कि मैं जब रोड पर घूमता हूँ तो बच्चा जैसे चिल्लाता है जैसे एक अंग्रेज़ के टाइम पर अंग्रेज़ को भगाने के लिए भारतवासी अपना कुर्बान कर दिया, उसी तरह से ये तेलंगाना के बच्चे कुर्बान हो रहे हैं। हमें बड़े तारीफ़ करना पड़ता है यहाँ के बच्चे को, यहाँ के औरत को, यहाँ के आदमी को कि इतना परिश्रम करता है और फिर भी तेलंगाना के ऊपर सरकार कुछ भी नहीं सोच रही है। ये तेलंगाना का सब्जेक्ट बहुत दिन से चल रहा है, लेकिन ये बहुत अनर्थ है, बहुत जुल्म है इस पृथ्वी के लिए। ये पृथ्वी में इतनी शक्ति है कि बहुत दूर दूर से आदमी आके यहाँ कोयले के खान में रहते हैं और काम करते हैं और वो कोयले की मजदूरी से उनको जीवन चलता है। ये तेलंगाना की धरती अगर भारत सरकार नहीं देखेगी तो एक रोज़ क्रांति का रूप लेगा और तेलंगाना फिर तेलंगाना बन के रहेगा। मैं इतना ही बोल के जय हिंद, धन्यवाद बोलता हूँ। సకల జనుల సమ్మె ప్రపంచ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. 35 రోజులు కార్మికులు ఇంటి దగ్గర కూర్చోకుండా రకరకాల ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ కావాలి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు చాలా దీక్షతో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ మధ్యలో విరమణ వచ్చేసరికల్లా వారు నిరాశపడ్డారు. కానీ ఇది విరమణ కాదు, విరామం అని తెలిసిన తర్వాత వారు ఊపిరి సల్పుకొని తిరిగి ఉద్యమం చేయడానికి హామీ చాలా స్పష్టంగా ఇచ్చారు. మాకు సింగరేణిలో చిచ్చురగిలెరా, బొగ్గు బావిలో అగ్గి పుట్టెరా, తట్ట సెమ్మసుల సాము చేసెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా. బెల్లం పల్లి పల్లె మోయరా, రాయేసుడా రారా, గోదావరి కని గొడ్డలెత్తురా, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. ఇది గొప్ప ప్రజా ఉద్యమం అని మందమర్రికి చెందిన శోభన్ రావు పేర్కొన్నారు. సింగరేణి కార్మికులంతా కూడా ప్రతి ఒక్కరూ ఇవాళ అధికారులను ఒక్కరిని విడిచిపెట్టి, అధికార సంఘము అధికార వర్గము విడిచిపెట్టి ఇవాళ కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడు తమ వంతు ధ్యేయంగా మా కుటుంబాలను కాపాడుకోవాలా, మా పిల్లల్ని కాపాడుకోవాలా, మా కడుపు కోతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇవాళ రాష్ట్ర పిలుపును జేసీ పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చాలా ఉద్ధృతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఒక ద్రోహం చేస్తూ చాలా అసలు ఎంత నిర్లక్ష్యంగా చూసిందంటే అసలు ఇవాళ ఉద్యమమే లేదు తెలంగాణలో. తెలంగాణ జరుగుతున్నది ఉద్యమం కాదు. దీన్ని ఒక సైడ్ ట్రాక్ పట్టించేసి ఇవాళ అధికారులందరినీ ఒక కార్మికుల మీద ఒక పులులాగా ఉతిగొల్పి వాళ్ళను ఇళ్లకెళ్ళి కూడా గుంజుకపోయి ఇలా పోలీసులను పెట్టి అరాచకంగా ఇలా ఉద్యోగస్తులను మైండ్లోకి దింపి చేసే విధంగా ఇవాళ ఈ ద్రోహంకి పాల్పడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ ఇచ్చిన సకల జన సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున 35 రోజులు సింగరేణిలో పెన్నెం లేదనగా పోరాటం చేశారు. ఇది సింగరేణి కార్మికుల పోరాటం దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక మలుపురాయిగా అభివర్ణించవచ్చు. పోలీసు యంత్రాంగం కానీ ఏదైతే సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు ఎన్ని ఎత్తుగాలు వేసినా ఈ ఎత్తుగాలను తిప్పికొట్టి అర్ధరాత్రిలో అరెస్టులు వేసి సింగరేణి ప్రాంతంలో బొగ్గుబాయిలు ఒక పోలీసు పహారాగా ఉన్నా కూడా సింగరేణి కార్మికవర్గము ఒక తాటిపై వచ్చి మనో చైతన్యంతో సింగరేణి కార్మికులు మనసుపని పోరాటం చేయడం ద్వారానే ఈరోజు భారత ప్రభుత్వము ఏదైతే ప్రధానమంత్రి కానీ సోనియా గాంధీ కానీ ఒక మెడల్ వంచే విధంగా సింగరేణి కార్మికవర్గ పోరాటం ఉన్నది.
సాధించిన హక్కులు పోలేరో సింగరేణి గని కార్మిక ఒక్కొక్కటి జారిపోయేనా సింగరేణి గని కార్మిక సాధించిన హక్కులు పోలేరో సింగరేణి గని కార్మిక ఒక్కొక్కటి జారిపోయేనా సింగరేణి గని కార్మిక. చెమట బిందు గర్జించింది. భూమి అడుగు పొరల్లో తమ రక్తాన్ని చెమటల దారపోసే బొగ్గుగని కార్మికుల గుండెల్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కాంక్ష నిండుకొని ఒక్కసారిగా ఉపికి మన సకల జనుల సమ్మె పిలుపు ఇవ్వగానే ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి గని కార్మికులు మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ఎన్నో ఆటుపోట్లు, ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైన నష్టాలను సైతం లెక్క చేయకుండా సకల జనుల సమ్మెలో పాల్గొనడం హర్షదాయకం. అయితే ఈ సమ్మె పారిశ్రామిక రంగంలో కనువిప్పును కలిగించింది. తప్పకుండా తెలంగాణ ఇవ్వాలనేటువంటి పరిస్థితి వచ్చింది. మరి సీమాంధ్రులు ఈ సమ్మెను విమర్శించారు, ఇబ్బందుల పాలు చేశారు. అయినప్పటికీ కార్మికులు ముందుకు అడుగేసి సమ్మెను ఒక ఉధృత రూపాన్ని తీసుకొచ్చి ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించినటువంటి ఘనత సింగరేణి బొగ్గు గని కార్మికులకు దక్కిందని చెప్పవచ్చు. కార్మికులు తెలంగాణ కావాలనే ఆకాంక్షతోటి ఎన్ని రోజులైనా కానీ ఎన్ని నెలలైనా కానీ సమ్మె చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. తెలంగాణ సాధించుకునేంత వరకు నిద్రాహారాలు మానుకొని కూడా కార్మిక వర్గం ముందుకు పోయింది. అయితే తెలంగాణ సాధించుకునేంత వరకు సమ్మెలో పోవడానికి కానీ ఏ ప్రణాళికాబద్ధంగా ఏం చేసినా కానీ కార్మిక వర్గము సిద్ధంగా ఉన్నదని ఈ సభాముఖంగా ఈ విధానంగా తెలియజేయడం జరుగుతుంది. జీతాలు లేకుండా మంచిది అనే ఆలోచన విధానంతో కూడా కార్మిక వర్గము ముందుకు పోవడం జరిగింది. అయితే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమ్మెను నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఈ తెలంగాణ వచ్చేంత వరకు తగిన మూల్యం చెల్లించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. ప్రపంచ చరిత్ర చూసినటువంటి ప్రజాసమ్మె విలువలను అన్నీ కూడా కాలరాసి ఈ సకల జనుల సమ్మె ఉద్యమాన్ని నీరుగార్చేందుకు లేదా దెబ్బతీసేందుకు దీని మీద తీవ్రమైనటువంటి పోలీసు ప్రయోగం చేసినప్పుడు కూడా సకల జనులు సమ్మెలో నిలిచి తెలంగాణ తప్ప మాకు ఇంకేది ప్రాధాన్యం కాదు, ఈ తెలంగాణ సాధిస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఆదర్శవంతంగా ఇవాళ సకల జనుల సమ్మెను కొనసాగించారు. అయినా ప్రభుత్వాలు అణచివేసినప్పుడు కూడా ఈ సకల జనుల సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక మాత్రం ఈ కార్మికులు చేయడం అనేది ఒక గొప్ప విషయం. దానిలో సింగరేణి కార్మికులు అన్ని వర్గాల కార్మికులకు ఈ సకల జనుల సమ్మె ద్వారా, ఇక్కడి బొగ్గు గనుల సమ్మె ద్వారా స్ఫూర్తిని అందించారు. ఈ సింగరేణి కార్మికులు నిజంగా అభినందనీయులు. వారి సమ్మె స్ఫూర్తితోటి అన్ని రంగాల కార్మికులు సకల జనుల సమ్మెలో వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తెలంగాణ ప్రజల దెబ్బ, ఈ తెలంగాణ కార్మికుల రుచి ఏందో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తెలియజేశారు. ఇంకన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా, ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన జోగి అరరే ఉద్యోగి బలచల్ ఉద్యోగి మేలుకో ఊరూరా తరలి రండి ఉద్యమాల తోట మన తెలంగాణ సాధించు. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా, ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిండ్రు, సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిండ్రు. ప్రజలంతా అరరే ప్రజలంతా బలచల్ ప్రజలంతా కదిలిండ్రు. ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణమైన యుద్ధము ప్రజా తెలంగాణకై. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా, ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. సమ్మె సందర్భంగా లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంకా ఇతర కుల సంఘాలు కానీ, సామాజిక సంఘాలు కానీ ర్యాలీలు చేసి సింగరేణి కార్మిక వర్గానికి కూడా మద్దతు తెలిపిల్లు. లాయర్లు ర్యాలీ తెలిపిన సందర్భంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి లాయర్ల కూడా మీద కూడా కేసులు బనాయించినటువంటి సందర్భం ఉన్నది. సమ్మెను కొనసాగించడం ప్రభుత్వం ఉన్నటువంటి పాలక వర్గాలు ఇచ్చినటువంటి హామీ మేరకే కార్మికులు నిరాశ తీసుకున్నారనే ఈ యొక్క సమ్మెను మళ్ళీ విరమించిండ్రు. కానీ సమ్మెను పూర్తిగా వాయిదా వేసుకున్నారు, కానీ సమ్మెను విరమించలేదని చెప్పేసి కూడా మేము వ్యక్తం చేస్తున్నాం.
పాలక వర్గాలు తెలంగాణ అంశం మీద వెంటనే ప్రకటించకుంటే, తెలంగాణ మీద స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించకుంటే సింగరేణి కార్మిక వర్గం కూడా పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తారని, మళ్ళీ కూడా నిరవధిక సమయం కొనసాగిస్తారని చెప్పేసి కూడా జేఏసీ కార్మిక వర్గాలు తెలియజేస్తున్నది. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను తెలియపరిచినటువంటి ఘనత సింగరేణి కార్మికులకే చెందుతుంది. సింగరేణి కార్మికులు చేపట్టినటువంటి ఈ సమ్మెకు సింగరేణిలో ప్రముఖ యూనియన్ అయినటువంటి ఐఎన్టీసీ కూడా పూర్తి స్థాయిలో స్పందించి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం కార్మిక సోదరులకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణి కార్మికుల హక్కులు కాపాడుకోగలుగుతామని, వారి హక్కులను కాపాడుకోవడమే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు, వారి నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పనని, కొత్త బావులు వస్తాయని, నిరుద్యోగ సమస్య తీరుతుందని కూడా వాళ్ళ ఆకాంక్ష. గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా విశ్రమించేది లేదని, ఖమ్మం జిల్లాలో సమ్మె ఫెయిల్ కావడానికి కారణం ప్రతి ఒక్క సంఘానికి బాధ్యత ఉన్నదని, ఆ సంఘాలు కూడా తమ నైతిక బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాల్సిందిగా వాళ్ళను ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం సరైనది కాదని చెప్పనని చెప్తాను. జై తెలంగాణ. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. ఊరు కదిలి వాడ కదిలి ఉప్పెనోలె జనం కదిలి ఊపిరులై ఉద్యమించరండి. తెలంగాణ పిలుపునందుకొని మెరుపుల తెగించి పోరాడ కదలి రండి. వెలకట్టని త్యాగాల వెలుగులోన తెలంగాణ జల సాధన చేయగరారండి. జల సాధన చేయగరారండి. ఈ తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు చేసిన సకల జనుల సమ్మె నిజంగా ఆర్థిక ప్రయోజనాలకు ప్రమోషన్లకు ముడిపడకుండా ఒక రాజకీయ ప్రయోజనాల ఉద్దేశంతో ఈ ప్రాంత 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షను భుజానికి ఎత్తుకొని ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ సమ్మె ద్వారా చాలా ఘనంగా చాటి చెప్పగలిగింది. అదేవిధంగా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ నిబంధనలు లోబడి తమ ఆకాంక్షను నిరసన వైపు పోకుండా శాంతియుత పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం అనే దృక్పథంతో ఇవాళ సకల జనుల సమ్మె పోయిన సింగరేణి కార్మికులు చాలా గొప్ప సామాజికవాదులుగా పరిగణింపబడతారు. నిన్న మొన్నటి వరకు సింగరేణి కార్మికులు ఒక సంస్థలోని ఉద్యోగులుగా మాత్రమే పరిగణించబడ్డారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగలాడించిన స్థాయికి ఇవాళ నిలబడ్డారని చెప్పని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో వాళ్ళే నిజమైన హీరోలు. వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి తెలంగాణ వాదులందరూ జేజేలు పలకాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సింగరేణి పారిశ్రామిక సంక్షోభాన్ని సృష్టిస్తామని సింగరేణి కార్మిక వర్గం ప్రతిన పొందింది, తన ప్రతినను నిలబెట్టుకుంది. ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మూలాల్ని దెబ్బతీసింది, దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామిక సంక్షోభాన్ని సృష్టించింది, తద్వారా రాజకీయ ఒత్తిడిని పెంచింది. అట్లా మొత్తంగా అన్ని ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరినీ ఐక్యంగా నిలబెట్టే పాత్ర పోషించేటువంటి క్రమంలో ఈ సింగరేణిని ఒక్కదాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేకపోతే దీన్ని సమ్మె నుంచి పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేసింది. దాంట్లో భాగంగానే కోవర్టులను లేకపోతే కొద్ది మందిని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి చర్యలను పెద్ద ఎత్తున చేపట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెం రీజియన్లో గుర్తింపు ప్రభుత్వ అనుకూల ప్రాతినిధ్య సంఘాల్ని ప్రలోభపెట్టి సమ్మె విచ్ఛిన్న చర్యలను పెద్ద ఎత్తున చేపట్టింది. దాని యొక్క ప్రభావం సమ్మె ప్రారంభం నాటి నుంచి మొదలుకుంటే గుర్తింపు ప్రభుత్వ అనుకూల ప్రాతినిధ్య సంఘాలు 3 రోజులు, వారం రోజులు వాయిదాల పేరుతో, విరమణ పేరుతో ఇట్లాంటి అనేక కుట్రలు విచ్ఛిన్నాలు పెద్ద ఎత్తున కొనసాగినప్పటికీ కూడా కార్మిక వర్గం ఐక్యంగా నిలబడింది. తెలంగాణ జేఏసీ సింగరేణి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులను అందుకొని సింగరేణి కాని కార్మిక వర్గం మొక్కవని ధైర్యంతో తుదకంట నిలబడ్డారు. విరమణ పిలిపించేంత వరకు కూడా కార్మికుల ఐక్యతను ప్రదర్శించడం జరిగింది. ఈ సమ్మె శ్రీకృష్ణ కమిటీకి చెంపపెట్టలాగా పనిచేసింది. ఇంకన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన జోగి అరరే ఉద్యోగి బలచల్ ఉద్యోగి మేలుకో ఊరూరా తరలి రండి ఉద్యమాల తోట మన తెలంగాణ సాధించు. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని నాళ్ళురా
కార్మికులు అగ్గయ్యి మండిండ్రు సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిండ్రు ప్రజలంతా అరెరే ప్రజలంతా బలచాల్ ప్రజలంతా కదిలిండ్రు ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణమైన ఇద్దాము ప్రజా తెలంగాణకై ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకా కొంతకాలం సమ్మె కొనసాగినట్టయితే మనం కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సాధించుకొని తీరేటువంటి వాళ్ళం. రేపు భవిష్యత్తులోనైనా సరే సింగరేణి కార్మిక వర్గం ఇది ఓటమి కాదు, రేపు విజయానికి నాంది మాత్రమే. మరింత పట్టుదలతో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి జేఏసీ కానీ రాష్ట్రంలో కొనసాగేటువంటి జేఏసీలు ఇచ్చినటువంటి ఏ పిలుపునైనా సరే సింగరేణి కార్మిక వర్గం అందుకోవాలి, అందుకొని తీరాలి. ఈ చారిత్రకమైనటువంటి కర్తవ్యాన్ని సింగరేణి కార్మిక వర్గం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఇవాళ మహిళల పాత్ర చాలా గణనీయమైంది. జాతీయ ఉద్యమంలో చూసుకున్నా, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో చూసుకున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చూసుకున్నా కూడా మహిళల పాత్ర ఎంతో గొప్పదని చెప్పచ్చు. తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో కార్మికులతో సహా మహిళల పైన కూడా అనేక కేసులైన జైలు జీవితాలు గడిపినటువంటి చరిత్ర ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంత మహిళలకు ఉంది అని చెప్పి మేము గణనీయంగా చెప్తా ఉన్నాం. మా పోరాటం, మా ఆశ, మా శ్వాస అన్నీ కూడా మా తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు ఏవి కూడా ఆగవు. మా తెలంగాణ రాష్ట్ర లక్ష్యమే ఏకైక మార్గంగా మేము పోరాడతాం. మా పోరాట స్ఫూర్తిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ 10 జిల్లాల ప్రజల అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ ఉద్యమంలో మేము పాల్పంచుకుంటాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తరతరాలుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ద్వారా మాత్రమే ఈ దోపిడీని అణచగలుగుతామన్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షతోటి పోరాటంలో కలిసిపోతా ఉన్నారు సింగరేణి కార్మికులు. కాబట్టే ఇవాళ పార్టీలకు అతీతంగా, కార్మిక సంఘాలకు అతీతంగా రాజకీయ వైషమ్యాలను, వ్యక్తిగత భేదాభిప్రాయాలను మరిచి ఒకే వేదికతోటి, ఒకే గొంతుకతోటి తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇతర ప్రజలు, కార్మికులు, అదేవిధంగా మహిళలు, యువకులు, మేధావులు, కళాకారులు ఈ ఉద్యమానికి బాసటగా నిలిస్తే ఈ ఉద్యమానికి రథచోదకులుగా సింగరేణి కార్మిక వర్గం ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి నిరాహార దీక్షలు, దిష్టిబొమ్మల దగ్ధం, రాస్తారోకాలు, అదేవిధంగా అనేక ఉద్యమాలతో పాటు ఈనాడు సకల జనుల సమ్మె ద్వారా మరోసారి ప్రపంచానికి, అదేవిధంగా భారతదేశానికి తమ ఉద్యమ స్ఫూర్తిని చాటి తెలంగాణ పోరాటానికి వన్నె తేవడం జరిగింది. కాబట్టి ఈనాడు సింగరేణిలో ఉన్న ఏ కొద్ది కార్మిక సంఘాలు సైతం తెలంగాణ విషయంలో రెండో అభిప్రాయం లేకుండా కార్మిక సంఘాలను, కార్మిక నాయకులను కూడా ఒకే వేది మీదకి తీసుకొచ్చిన ఘనత సింగరేణి కార్మిక వర్గానిది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో, కొత్త వాదనతో ఈ సింగరేణి కార్మికులనే కాదు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి మొన్న జరిగిన 34 రోజుల సకల జనుల సమ్మె నిరూపించమైంది. జై తెలంగాణ. సింగరేణిలో చిచ్చు రగిలెరా, బొగ్గు బావిలో అగ్గి పుట్టెరా, తట్ట సెమ్మసుల సాము చేసెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా, సైరన్ కూతతో సమ్మె గట్టెరా. బెల్లంపల్లి పల్లె మోయరా, రాయేసుడా రారా, గోదావరి కని గొడ్డలెత్తురా, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. రగులుతున్నది తెలంగాణము, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం, రాయేసుడా లేరా. ఈ 35 రోజులు సకల జనుల సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. అధికారులు ఎందుకు పాల్గొనలేదు అని కారణం ఏంటంటే అధికారులకు బొగ్గుగనుల నిబంధనలు, బొగ్గుగనుల చట్టాలు, బొగ్గుగనుల సూత్రాలు మేము సమ్మెలో పాల్గొనడానికి
వీలు కల్పించదు. ఎందువల్లంటే ఇతర పరిశ్రమలకు, బొగ్గు గనులకు చట్టాలు వేరువేరుగా ఉంటాయి. మనం పనిచేసేది ప్రకృతికి విరుద్ధంగా. అయినప్పటికీ ఈ 123 సంవత్సరాల చరిత్రలో మాకు ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎంతటి సంక్లిష్ట పరిస్థితులు వచ్చినా మేము సమ్మెలోకి ఇంతవరకు వెళ్ళడం జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రగాఢ కోరికతోని ఈ సందర్భంగా జూలై 5, 6 తారీఖులలో మరియు 24, 23 తారీఖులలో సెప్టెంబర్లో కూడా మేము సమ్మెలో వెళ్ళడం జరిగింది. అంటే సింగరేణిలో ఎప్పుడు ఎటువంటి కారణానికి సమ్మె చేయని వాళ్ళం కూడా 2 సార్లు సమ్మెలో మేము పాల్గొన్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రం తప్పక కావాలనే ప్రగాఢ కోరికతోని మాత్రమే మేము ఈ రకంగా చేయడం జరిగింది. కార్మికులు, సూపర్వైజర్లు స్వచ్ఛందంగా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనిచేయగలిగారంటే కారణం మేము సమ్మెలో లేకపోవడమే. ఒకవేళ మేము సమ్మెలో ఉన్నట్టయితే బావిలకు తాళాలు వేసుకోవడమే జరుగుతుంది. మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలనే ప్రగాఢ కోరిక ఉంది. మేము ఈ సమ్మెకు వ్యతిరేకమనో, ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమనో ఎంత మాత్రమూ కాదు. గజ్జలు గజ్జలు రెండు సేను వాయ సెలక వాయే బతుకు వాయే మెతుకు వాయే మెతుకు మూడాకులాయే లోట వాయే ఊట వాయే కొండు వాయే గోదవాయే వలస పోయి బతుకుడాయే. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగవర రాజిగా మన తెలంగాణ ఆగమాయ రాజిగవర రాజిగా. కొత్తగా 14 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ 14 రాష్ట్రాల ఏర్పాటు గురించి జరిగినటువంటి ఉద్యమాల్లో అక్కడ ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ సమ్మె చేయలేదు. కానీ సింగరేణిలో మాత్రము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఈ సింగరేణిలో కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ముఖ్యంగా రాజకీయ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా చట్టసభలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ యొక్క రాజకీయ నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించవలసిన అవసరం ఉండే. కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు కూడా ఈ సమ్మెకు అనుకూలంగా వ్యవహరిస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రము సిద్ధించేది ఉండే. కానీ రాజకీయమైనటువంటి వైఫల్యం వలన సమ్మె ఫెయిల్ అయిందని ఈనాడు ప్రభుత్వము భావిస్తుంది. ఈ సింగరేణి కార్మికుల సమ్మెపై సెంట్రల్ ఇంటెలిజెన్సీ కూడా ఈ సింగరేణి కార్మికుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో అని వాళ్ళు స్టడీ చేసేదానికి వచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని ఏ మాత్రము నిరుత్సాహపడడం లేదు. ఇంకా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి సమ్మె చేయడానికి వాళ్ళు నిక్కచ్చిగా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఉన్నారనే విషయము ఈనాడు సింగరేణి కార్మిక వర్గం ప్రతి వాళ్ళు ఈనాడు భావిస్తున్నారు. 35 రోజులు నిర్వీర్యంగా సమ్మె చేసిన సంతృప్తి మురిగినందుకు నిజంగా గౌరవపడుతున్నా. నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టినందుకు, అలాగే కనీసం 10 రోజులు జైల్లో ఉండి వచ్చినందుకు నేను పూర్తిగా సంతృప్తి పడుతున్నా. ఈ తెలంగాణ బొగ్గని కార్మికుల యొక్క పోరాట ప్రతిభ చూసి మరి ఒక దశకు పోరాటానికి సిద్ధంగా వాళ్ళు ఇచ్చేటటువంటి స్ఫూర్తికి చూద్దాం. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఒక పోరాటానికి కార్మిక వర్గం అంతా ఎన్ని రోజులైనా సమ్మె చేయడానికి సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రాంతంలో సిద్ధమవుతారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రాంత ప్రజలను మీదట ఏ ఒక్క నాయకుడు మోసం చేయలేడు. మేము ఈ యొక్క పోరాట స్ఫూర్తిని నిజంగా వాళ్ళని చూసుకొని నాయకులు ఉన్నందుకు గర్వపడతాం. మరి ఒక ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి ఏ త్యాగానికైనా సిద్ధపడతామని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున శ్రీరాంపూర్ బ్రాంచ్ నుంచి మేము వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటానికి సిద్ధం కావాలని కార్మిక వర్గానికి, తెలంగాణ ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఇంకన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన జోగి అరరే ఉద్యోగి బలచల్ ఉద్యోగి మేలుకో ఊరూరా తరలి రండి ఉద్యమాల తోట మన తెలంగాణ సాధించు. ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా. ఇంకెన్ని
కార్మికులు అగ్గయ్యి మండిండ్రు సింగరేణి కార్మికులు అగ్గయ్యి మండిండ్రు ప్రజలంతా ప్రజలంతా కదిలిండ్రు ప్రత్యేక రాష్ట్రముకై ప్రాణమైన యుద్ధము ప్రజా తెలంగాణకై ఇంకెన్ని నాళ్ళురా అందులోని పాలన తిరగబడి లేవరా తెలంగాణ పౌరుడా